వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది కసరత్తు చేసింది. 1-2 రోజుల్లో ఫైనల్ లిస్టులో మార్పు చేర్పులు ప్రకటిస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ దీని తర్వాత జనంలోకి వెళ్తూ ఉన్నారు. అండ్ ప్యారలల్గా తను మేనిఫెస్టో మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టారు. అందులో ప్రధానంగా ఎన్నికల సమయానికి 3-4 విషయాల మీద పూర్తి క్లారిటీ ఇవ్వాలి అని, ఆలోపే కొన్ని ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టినట్లుగా అయితే సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజల్లో ఉన్న ఒక పాజిటివ్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక మాట ఇచ్చాడు అంటే దాదాపు దానిని చేస్తారు అని. అందుకనే మేనిఫెస్టో చేత పట్టుకొని ప్రతి గుమ్మం దగ్గరకు వెళ్తూ ఉన్నారు. అండ్ అటు విపక్షాలు కూడా జనసేన టీడీపీ అలయన్స్లో వాళ్ళు మేనిఫెస్టో మీద రెడీ కసరత్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మేనిఫెస్టో చాలా ప్రజాకర్షక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అని. సరే, జగన్ మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో కనుక జనంలో పెడితే నమ్మే విషయంలో ప్రజలు జగన్ వైపే నిలబడతారు అనే ఒక అంచనా అయితే ఉంది. ఈ క్రమంలో తన పరిపాలన మీద రెఫరెండాన్ని కోరుతూ ఎన్నికలకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రాన్ని కూడా ఇవ్వకూడదు అని చెప్పి మరికొన్నింటి మీద కూడా కసరత్తు అయితే మొదలుపెట్టారు. అందులో ప్రధానమైనది మొదటిది పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ వెళ్ళేలా నిర్ణయం ప్రకటించడం. దీని మీద కసరత్తు స్టార్ట్ అయింది. ఆర్థిక భారం ఎంత పడవచ్చు, ఏంటి, ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీని మీద కసరత్తు. జగన్ గారి ఆలోచన ఏంటి అంటే, ఒకసారి మాట ఇచ్చాము అంటే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అన్నది ఆయన ఆలోచన. అందుకని నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఇదంతా అలివి కాదు, పోయి అమెరికా నుంచి తీసుకురావాలి దీనికి బడ్జెట్ అని చెప్పి అన్నారు. కానీ ఆయన కరోనా టైంలో కూడా ఆపలేదు. ఎక్కడ ఆపాడు? కరోనా టైం కూడా ఆపలేదు. సో అంత స్టడీ చేసుకున్న తర్వాతే మాట ఇచ్చాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. ఈసారి కూడా అదే చేయాలనుకుంటున్నారు. పెన్షన్ మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, రైతు రుణమాఫీ అంశం అయితే చర్చకు వస్తూ ఉంది. ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, ఒకవేళ రుణమాఫీ చేస్తే ఎంతవరకు చెయ్యొచ్చు అనే దాని మీద కూడా వైసీపీ అధినేత కసరత్తు చేయిస్తున్నారు. నెక్స్ట్, ఉద్యోగాలకు సంబంధించి పిఆర్సీ కోసం అంటే వాళ్ళకు కూడా ఐఆర్ ఇవ్వాలని చూస్తున్నారు. పిఆర్సీకి సంబంధించి ఇప్పటికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక రావడం కోసం టైం పట్టచ్చు. ఆలోపు ఐఆర్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు 2019 ఎన్నికలప్పుడు మాట ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇచ్చారు. ఈసారి కూడా ఇప్పుడు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంది. ఉద్యోగాలకు సంబంధించి కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి, కొన్ని చెల్లించాల్సినటువంటి బకాయిలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో చెల్లించేసి నెక్స్ట్ ఐఆర్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మరికొన్ని ఉన్నా, ఇదేదో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అని చెప్పి ఏదో ఒక చర్చ అయితే నెట్టేట జరుగుతూ ఉంది. కానీ మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నారు. అది అయ్యే బాడీలంతా ఆర్థికపరమైన ఎలాంటి భారం పడుతుంది, ఎంతవరకు ప్రయోజనం, ఈ అన్ని అంశాలను అయితే చూస్తూ ఉన్నారు. దాని గురించి అయితే నాట్ షూర్. కానీ మిగిలిన 3 విషయాల మీద అయితే తీవ్రమైన కసరత్తే చేస్తున్నారు. విపక్షాలకు అస్త్రం లేకుండా ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే సుస్పష్టం. మరి ఏ విధంగా వీటన్నింటినీ ఫ్రేమ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ట్రిగ్గర్ నొక్కుతారు అన్న విషయం అయితే చూద్దాం.